సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. పటాన్చెరులోని మహిపాల్ రెడ్డి నివాసంతో పాటు ఆయన సోదరుడు గూడెం మధు ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. తెల్లవారుజామునే మహిపాల్ ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు ఎమ్మెల్యే ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మొత్తం 3 చోట్ల ఈడీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, మాజీ ఎమ్మెల్యే మహిపాల్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేసినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అతని సోదరుడు మధు ఇంట్లో కూడా ఏకకాలంలో సోదాలు చేస్తా ఉంది. ఇది ప్రధానంగా వ్యాపారాలకు సంబంధించి మైనింగ్ తో పాటు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేస్తున్న నేపథ్యంలో కూడా పలు ఫిర్యాదులు ఇటు ఐటీతో పాటు ఈడీకి అందిన నేపథ్యంలో కూడా గత కొంతకాలంగా వీళ్ళ పైన నిఘా ఉంచినటువంటి ఈడీ ఒక్కసారి తెల్లవారుజామున పటాన్చెరులో ఉన్నటువంటి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నివాసంతో పాటు అతని సోదరుడు మన్సూర్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తా ఉంది. అయితే ఇప్పటివరకు 3 ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో చోదాలు సాగుతా ఉన్నాయి. ఎలాంటి ఫిర్యాదులు ఈడీకి ఉన్నాయి, వీళ్ళ వ్యాపారాలకు సంబంధించి ఇప్పటికే ఆరోపించినటువంటి ఈడీ మైనింగ్ వ్యాపారం పెద్ద ఎత్తున ఇద్దరు కలిసి చేస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. మైనింగ్ వ్యాపారంలో ఆదాయానికి పెద్ద మొత్తంలో ఆదాయానికి సంబంధించి ఏదైతే ట్యాక్సులకు సంబంధించి ఏదైతే కావచ్చు, ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి ఆదాయానికి సంబంధించిన వ్యవహారంలో కూడా ప్రభుత్వంలో పాల్పడే ఆరోపణల నేపథ్యంలో కూడా ఈ సోదాలు సాగుతా ఉన్నాయి. మరోపక్క వీళ్ళు విదేశీ పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, వీళ్ళు సంపాదించిన సంపాదన ఎక్కడ ఇన్వెస్టిగేషన్ అంశాలకు సంబంధించి ఫిర్యాదుల నేపథ్యంలో కూడా ఈ సోదాలు సాగుతా ఉన్నాయి. మరి కాసేపట్లో ఈ సోదాలకు సంబంధించి ఒక పార్టీ వచ్చే అవకాశం ఉంది. 3 ప్రత్యేక బృందాల కోసం యొక్క సోదాల్లో పాల్గొనవేస్తుంది. ఈడీతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఈ సోదాల్లో పాల్గొన్నట్టుగా సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో అధికారులైతే ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎలాంటి అభిప్రాయాలు వెలుగులోకి వచ్చాయి, ఎందుకు ఈడీ సోదాలు చేయాల్సిన అంశానికి సంబంధించి అయితే మనకైతే తెలిసిన ప్రస్తుతం అయితే సోదాలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. వాసు, మహిపాల్ రెడ్డి నివాసంతో పాటు ఆయన సోదరుడు గూడెం మధు ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఎక్కడెక్కడ సోదాలు కొనసాగే అవకాశం ఉంది? మహిపాల్ రెడ్డి సంబంధించి కూడా పటాన్చెరు టౌన్ వల్ల ఇద్దరు కూడా నివాసం ఉంటా ఉన్నారు. మరోపక్క వాళ్ళ కన్వెన్షన్ సెంటర్ సంబంధించి వ్యాపార లావాదేవీల కార్యాలయంతో పాటు పలు చోట్ల బంధువుల ఇంట్లో కూడా సోదాలు సాగుతా ఉన్నాయి. ప్రత్యేకంగా మనకు అందులో సమాచారం మేరకు 3 ప్రాంతాల్లో ఈ సోదాలు సాగుతా ఉన్నాయి. మైనింగ్ వ్యాపారం నిర్వహించేటువంటి ప్రధాన కార్యాలయంతో పాటు మహిపాల్ రెడ్డి నివాసము, మన్సూర్ రెడ్డి నివాసాలపైన కూడా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా భూ కబ్జాలో పాల్పడాలనే ఆరోపణలు మొదటి నుంచి కూడా మన్సూర్ రెడ్డితో పాటు ఇతరుపైన కూడా ఇటీవల కాలంలో కూడా మన్సూర్ రెడ్డి పైన కేసులు నమోదైనటువంటి తీరు కూడా మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి ఏడీ సోదాలకు సంబంధించి మాత్రం పటాన్చెరులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి మహిపాల్ రెడ్డికి సంబంధించి గత కొంతకాలంగా అనేక అవినీతి ఆరోపణలు నిలబెడుతున్న నేపథ్యంలో కూడా ఈ సోదాలు మాత్రం కొంచెం సంచలనం కలిగిస్తా ఉన్నాయి.